కవిత గారు నిన్న ఏదైతే సింగరేణికి సంబంధించి వాటిపైన మాట్లాడుతూ, మా అన్నలు అడవిలో ఉంటే బాగుండేది. ఇక్కడ అధికారులు కొద్దిగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వల్ల మనం ధైర్యం కోల్పోయాము. వాళ్ళు ఉండేది ఉంటే మనకు ధైర్యం ఉండు అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. దాన్ని ఎలా చూస్తాను? సరే ఆమె పార్టీ నుంచి బయటకొచ్చింది. బయటకొచ్చి బయట ఉన్నది. తనకు నిజంగా ఆ రాజకీయాల పట్ల అంత కమిట్మెంట్ ఉంటే పొమ్మనండి. పోయేసి అడవిలో ఉండేసి పని చేయమనండి. అక్కడి నుంచి నిర్మాణం చేయమనండి. ఎవరు వద్దంటారు? అధికారులు సరిగ్గా వర్క్ చేయట్లేదని చెప్తారు. అంటే మీ అధికారంలో ఉన్నప్పుడు మీరేమో ఎన్కౌంటర్లు చేసి చంపుతారు. మీరేమో ఎన్కౌంటర్లు చేసి చంపడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారు. కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ ఇయ్యరు. ధర్నా చౌక్ని ఎత్తేస్తారు. ధర్నా చౌక్ని ఎత్తివేయడంతో పాటు ఒక ఉపాధ్యాయ సంఘము మీటింగ్ పెట్టుకుంటే కూడా పోయేసి తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. కోదండరాం లాంటి ఉద్యమకారుణ్ణి తలుపులు బలగొట్టేసి బయట తీసుకొచ్చారు. మీరు పాలనలో అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వాన్ని ఒక అప్రకటిత నిషేధాన్ని మీరు అమలు చేస్తారు. ఈరోజు మాత్రం వాళ్ళు ఉంటే బాగుండని మాట్లాడటం అంటేనే మీది ద్వంద్వనీతి, మీరు రెండు నాలుకల ధోరణితో ఉన్నారనేటువంటి చాలా స్పష్టమవుతాం. కాబట్టి వాళ్లకు రెచ్చగొట్టి అడవులలోకి పంపేటువంటి ఒక నేచర్తో కూడుకున్నటువంటి పదాలే మాట్లాడుతుంది తప్ప ఇంకోటి కాదు. మావోయిస్టు పార్టీ రహితంగా చేసామని బీజేపీ చెప్తా ఉంది. సక్సెస్ అయిందని అన్నట్టేనా? అంటే మేము నక్సలైట్ల సమస్య మా ముఖ్యమంత్రి గారు ఆర్థిక, సామాజిక, రాజకీయ సంబంధించినటువంటి అంశంగానే మేము చూస్తాము. అట్లా చూసి ఆ రోజు మా రాజశేఖర రెడ్డి గారు చర్చలు జరిపిండు అనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు చెప్తాము. ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేయొద్దు, మీరు రండి, బయటకు వచ్చేసి జనజీవన స్రవంతిలో కలిసి ఒక ప్రజాస్వామిక స్పేస్లో మీరు పనిచేసుకోండి, ప్రజాస్వామికంగా మీరు పనిచేయండి, చట్టబద్ధంగా మీరు పనిచేయండి, రాజకీయాల్లోకి రండి, మీరు రాజకీయాల్లోకి వచ్చి పనిచేసుకోవడానికి అనేక వేదికలు ఉంటాయని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తాం. మా ముఖ్యమంత్రి గారు ఆనాడు డీజీపీ శివధరెడ్డి గారు కానీ ఇప్పుడున్న డీజీపీ గారు కానీ పదే చెప్తుంటారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పోలీస్ శాఖ నుంచి చెబుతున్న అనేక అంశాలని అర్థం చేసుకొని ఆలోచించినటువంటి వాళ్ళు బయటకు వచ్చేసి ఇలా జనజీవన స్రవంతిలో కలిసి స్వేచ్ఛగా జీవిస్తారు. వారికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు.